హలో అందరికీ. ఈరోజు నేను ఈవినింగ్ స్నాక్ కింద బేబీ కార్న్ ఫ్రై చేయబోతున్నా. అవి ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా బేబీ కార్న్ తీసుకొని ఈ బేబీ కార్న్ని 4 పీసెస్ లాగా కట్ చేయాలి. ఎలా అంటే ఇలాగా మొత్తం సన్నగా కట్ చేసుకోవాలి. ఇట్లాగా కట్ చేసుకున్న తర్వాత వేడి నీళ్ళల్లో వేసి 10 మినిట్స్ బాయిల్ చేయాలి. ఉప్పు ఏం వేయక్కర్లేదు. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా వేడి నీళ్ళల్లో ఈ బేబీ కార్న్ని వేసేసి 10 నిమిషాలు అలా ఉంచాలి. ఎందుకంటే మనం ఫ్రై చేసినప్పుడు లోపల బాగా కుక్ అయిపోయి సాఫ్ట్గా ఉంటాయన్నమాట మనం తినేటప్పుడు. సో ఇప్పుడు చూపిస్తాను ఎలా ఉడికిపోయాయో. చూసారా ఎంత బాగా ఉడికిపోయాయో, సాఫ్ట్ అయిపోయాయి కదా 10 నిమిషాల్లో. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపిస్తా. ఇప్పుడు 3 స్పూన్స్ మైదా తీసుకోవాలి. మైదా తీసుకున్న తర్వాత 4 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి. అందులోనే సాల్ట్ వేసేయాలన్నమాట. నేను చూపిస్తున్నా కదా కార్న్ ఫ్లోర్. ముందు నేను ఉప్పు వేసాను, ఇప్పుడు కార్న్ ఫ్లోర్ వేస్తున్నా. తర్వాత కొంచెం కారం మన స్పైస్ని బట్టి, తర్వాత గరం మసాలా కొంచెం వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ మామూలుగా తిప్పేసుకోవాలి వాటర్ యాడ్ చేయకుండా. తర్వాత వాటర్ వేసుకొని పకోడీ పిండి ఎలా వేసుకుంటామో అలా కలుపుకోవాలి. తర్వాత ఈ ఉడకబెట్టిన కార్న్ అంతా అందులో వేసేసి డిప్ చేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను సర్వ్ చేసేస్తున్నాను టొమాటో సాస్ వేసేసి. ఈవినింగ్ టైం పిల్లలకి ఇది చేసి పెడితే చక్కగా తినేస్తారు వేడి వేడిగా. మా పాప చూడండి టొమాటో కెచప్ ఎలా తినేస్తుందో, తనకి చాలా ఇష్టం అనమాట. ఫైనల్లీ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్. బాయ్ బాయ్.